ఆత్మ నియమం ద్వారా ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకైన హెర్మోన్డ్యూ ఛానల్ కార్యక్రమాల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం ఈ మాటలు చూస్తాం. ఇక్కడ వాక్యము అని దేవుని గురించి చెప్పబడుతూ ఉంది. అంటే దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు. ఆదియందు వాక్యము మరి దేవుడిగా యేసుక్రీస్తు ప్రభుగా ఉన్నారనే సంగతిని ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం. దేవుని వాక్యాన్ని గురించి మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. దేవుని వాక్యానికి ఈ లోకంలో దేవుని చేత సృష్టింపబడిన మనుషుల యొక్క మాటలకి మధ్యలో ఎంతో వ్యత్యాసం ఉంది. దేవుని వాక్యము అంటే దేవుడై ఉన్న వాక్యము, అంతేకాకుండా దేవుని వాక్యము అంటే అది సజీవమైన వాక్యం. దేవుని వాక్యము సజీవమై రిడన్సులు గల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటే కూడా పదునుగా ఉన్నదని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. సజీవమైన వాక్యము, ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. అయితే మనుషులు మాట్లాడే మాటలు అవి జీవ వాక్యాలు కాదు. ఎందుకంటే మనం మనుషుల నోట్ల నుండి అనేక రకాలైన మాటలు చూస్తాం. కొన్ని మంచి మాటలు ఉంటాయి, కొన్ని వ్యర్థమైన మాటలు, చెడ్డ మాటలు ఉంటాయి, దూషణ మాటలు ఉంటాయి, అహంకారపూరితమైన మాటలు, ఇంకా అనేక రకాల కత్తిపోటు వంటి మాటలు, పనికిరాని మాటలు, ఇలాగూ అనేక రకాలైన మాటలు మనుషుల నోట్ల నుండి వస్తాయి. కానీ దేవుని వాక్యము జీవం కలిగిదిగాను, అది సజీవమైనదిగాను మనం దేవుని వాక్యాన్ని గురించి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని వాక్యాన్ని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యము మనకు ఎలాగూ బయలుపరచబడింది. మొదటిగా దేవుని వాక్యం మనకు ఎలాగ బయలుపరచబడింది. రెండవదిగా దేవుని వాక్యం యొక్క గొప్పతనం, దేవుని వాక్య విశిష్టత, ద గ్రేట్నెస్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. తర్వాత దేవుని వాక్యం వలన మనకు కలిగే మేలులు, దేవుని వాక్యం దానివల్ల మనకు ఏం మేలు కలుగుతున్నాయి, ఉపకారాలు కలుగుతున్నాయి, దేవుని వాక్యం యొక్క మంచితనం. ఈ 3 విషయాల గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అయితే ఈ సమయంలో మొదటిగా దేవుని వాక్యము మనకు ఎలాగూ బయలుపరచబడింది అనే విషయాన్ని ధ్యానం చేద్దాం. ప్రభు చిత్తాన్ని బట్టి దేవుని వాక్యం యొక్క గొప్పతనం గురించి, దేవుని వాక్యం యొక్క మంచితనం గురించి మనము తర్వాత ధ్యానం చేద్దాం. ముందుగా మనుషులతో దేవుడు సంభాషించిన సంభాషణ ఏ విధంగా ఆయన కమ్యూనికేట్ చేశాడు, ఏ విధంగా సంభాషణ చేశాడు అని మనం దేవుని వాక్యంలో చూస్తే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఈ దినముల అంతమందు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనతో మాట్లాడాను, లేకపోతే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అని మనము అర్థం చేసుకోవచ్చు. దేవుని వాక్యము మరి మనకు బయలుపరచబడే ఆ విధానాలు, పూర్వకాలంలో దేవుడు అనేక విధాలుగా మన పితరులతో మాట్లాడాడు. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నది మాత్రం యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఇప్పుడు మనం ఏదైనా ఒక భాష, లేకపోతే ఒక వాక్యము, ఒక సెంటెన్స్, లేకపోతే ఒక పదము కమ్యూనికేట్ చేయాలంటే, ఎక్స్ప్రెస్ చేయాలంటే, రివీల్ చేయాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ద స్పోకెన్ వర్డ్, అంటే పలుకబడిన మాట. రెండవది వ్రాయబడిన మాట, లిఖితముగా ఉన్న మాట, ద రిటన్ వర్డ్. ఈ 2 విధాలుగా మనము ఈ లోకంలో మనకి ఒక భాష అనేది కమ్యూనికేట్ అవుతుంది, రివీల్ అవుతుంది అన్నమాట. అలాగే దేవుని వాక్యము కూడా మనకు ఈ 2 విధాలుగా మనకు కమ్యూనికేట్ అవుతుంది. దేవుడు ఈ 2 విధానాలుగా, ఈ 2 విధములుగా మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యము మనకు 3 విధాలుగా బయలుపరచబడతా ఉంది. మొదటిది ద స్పోకెన్ వర్డ్, రెండవది ద రిటన్ వర్డ్, మూడవ దాని సంగతి చివరిలో మనము కొంత వివరంగా ధ్యానం చేద్దాం. స్పోకెన్ వర్డ్. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఏదైనా తోటలో దేవుడు తన స్వరం ద్వారానే ఆదాముతో మాట్లాడినట్లుగా ఆదికాండంలో మనం చూస్తాం. అలాగే అబ్రహాంతో దేవుడు మాట్లాడింది కూడా స్వరముతోనే.
హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో కానీ హారానులో కానీ లేక తను ప్రయాణం చేసిన ప్రయాణమంతట్లో నివాసమంతట్లో కూడా దేవుడు అబ్రహామును మాటలతోటే ఆయన సంభాషించాడు. మాట ద్వారానే అబ్రహాంతో ఆయన సంధించాడు. అలాగే ప్రవక్తలు, అనేక మంది ప్రవక్తలతో కూడా దేవుడు తన స్వరముతో ఆయన మాట్లాడాడు. తర్వాత మోషే, ఇశ్రాయేల్ ప్రజలు, వీరి గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఐగుప్తులో ఉన్నప్పుడు మరి వారు పెట్టిన మొరను దేవుడు విని మోషేతో మాట్లాడి మోషేను పంపించి వారికి విడుదల దయచేశాడు. ఆ సమయంలో మోషేతో కానీ ఇశ్రాయేల్ ప్రజలతో కానీ అరణ్య మార్గం అంతట్లో కూడా కానాను చేరిన తర్వాత కూడా యెహోషువతో కూడా ఆయన తన స్వరము ద్వారానే మాట్లాడాడు. ఈ సందర్భంలో మోషే, ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడిన ఒక మాటను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. అదేమిటంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 12వ వచనంలో ఆ మాట ఒకసారి చదువుకుందాం. యెహోవా ఆ అగ్ని మధ్యలో నుండి మీతో మాట్లాడాను, మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. మరలా చదువుతున్నాను. యెహోవా ఆ అగ్ని మధ్యలో నుండి మీతో మాట్లాడాను, మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే మీరు వింటిరి. ఇక్కడ మోషే ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు అగ్నిలో నుండి మీతో మాట్లాడే సందర్భంలో ఆయన స్వరము మాత్రమే మీరు విన్నారు, అంతేగాని ఏ విధమైన స్వరూపమును మీరు చూడలేదు. ఏ స్వరూపము దేవుడు అక్కడ ఎవరికి బయలుపరచబడలేదు. మోషే కూడా ఒకసారి దేవుని స్వరూపాన్ని చూడాలని ఆయన ఎంతో ఇష్టపడ్డాడు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, ఏ నరుడును నన్ను చూచి బ్రతకలేడు అని మోషేకు తెలియచేశాడు. కాబట్టి దేవుడు తన స్వరముతో మాత్రమే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, స్వరముతో మాత్రమే. అక్కడ ముఖ్యమైనగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ స్వరూపమును మీరు చూసి ఉండలేదు. అబ్సల్యూట్లీ దేర్ ఈజ్ నో ఇమేజ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ సీన్ బై ఎనీ పర్సన్, ఎనీ హ్యూమన్ బీయింగ్. ఏ మనుషుడు కూడా దేవుని యొక్క స్వరూపాన్ని చూడలేదు. కానీ ఈ రోజుల్లో చాలామంది దేవుని యొక్క స్వరూపాన్ని బొమ్మలుగా, పటాలుగా, విగ్రహాలుగా చేస్తూ దేవుని యొక్క మహిమను తగ్గిస్తూ ఉన్నారు. దేవుని మహిమను ఎవరు కూడా వర్ణించలేరు. దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని గొప్పతనాన్ని ఎవరు అంత సులభంగా చూచి వర్ణించలేరు. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవుని వాక్యము బయలుపరచబడే ఇంకొక విధానము వ్రాయబడిన వాక్యం, ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము మరి పరిశుద్ధులైన ప్రవక్తలు దేవుని చేత ప్రేరేపించబడి వ్రాసిన లేఖనములు, ప్రవచన వాక్యములు, మనకు వ్రాయబడిన దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 17వ వచనం 18వ వచనం నేను జ్ఞాపకం చేస్తున్నాను, చదువుతున్నాను. 17వ వచనం, ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. దేవుని మహాత్మ్యమును వారు కన్నులారా చూశారు. ఆ కొండ మీద రూపాంతరం పొందినప్పుడు దేవుని యొక్క మహాత్మ్యమును యేసుక్రీస్తు ప్రభువులో వారు చూశారు. అయితే 18వ వచనం చూడండి. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. అది చూశారు, వారు దేవుని స్వరాన్ని విన్నారు. అయినా కానీ ఇప్పుడు 19వ వచనంలో ఏమంటున్నా అంటే, మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది. మేము చూచిన దానికంటే విన్న దానికంటే కూడా స్థిరమైనది ప్రవచన వాక్యం, లేఖనములు అనేవి దేవుని వాక్యంలో అపోస్తలుడైన పేతురు స్పష్టంగా మరి చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యము వ్రాయబడిన లేఖనాలు, ఇవి మనుషులు తన ఇష్ట ప్రకారము మాట్లాడుకున్న మాటలు కాదు. మనుషులు తన ఇష్ట ప్రకారము ఆలోచన చేసి తన ఊహల్లో నుంచి చెప్పిన మాటలు కాదు. అవి పేతురు పత్రిక 2వ పేతురు 1వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం గమనిస్తే ఒకసారి చూద్దాం. చూడండి 20వ వచనం, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన
లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఒక మనుషుడు తన ఊహను బట్టి, తన ఇష్టాన్ని బట్టి, తన ఆలోచనలను బట్టి, తన జ్ఞానాన్ని బట్టి చెప్పటం ద్వారా లేఖనంలో ఏ ప్రవచనం కూడా పుట్టదు అనే సంగతి మనం ముందు స్పష్టంగా తెలుసుకోవాలి. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు. ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు. కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలముగా పలికిన మాటలు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన మాటలు, ఆ ప్రవక్తలు, అపోస్తులు వారు రాసిన మాటలు, మరి స్థిరమైన ప్రవచన వాక్యాలు దేవుడు మన కొరకు రాయించి ఉంచాడు. అవి మనకు స్థిరమైనవి, అవి నమ్మదగిన మాటలు. యేసు ప్రభువును గురించిన మాటలు, దేవుని గురించిన వాక్యము అది ప్రవచన రూపంలో, అది వాక్య రూపంలో వ్రాయబడిన లేఖనములుగా మన ముందు బయలుపరచబడుతూ ఉంది. అసలు అన్నిటికంటే ముందుగా వ్రాయబడిన మాట, పలుకుబడిన మాట దేవుని స్వరము, వ్రాయబడిన మాట కూడా దేవుని మాటే. ఒకసారి నిర్గమ కాండంలో 31వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. మొట్టమొదటగా వ్రాయబడిన లిఖితముగా ఉన్న శాసనములు, మాటలు కూడా దేవుని వాక్యమే. దేవుని వాక్యము మొదటగా వ్రాయబడింది. ఆ తర్వాత ప్రవక్తలు, అపోస్తలు, ఇంకా అనేక మంది దేవుని ఆత్మ మూలంగా దేవుని చేత ప్రేరేపించబడిన వారై పలికిన మాటలు లిఖితముగా, లిఖిత రూపంలో ఉన్న మాటల్ని మనము మన పరిశుద్ధ గ్రంథంలో మన చేతిలో మనం కలిగి ఉన్నాం. అలాగే తన రాయబడిన లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది రెండవది. ఇప్పటి వరకు దేవుని వాక్యము మనకు బయలుపరచబడిన విధానాల గురించి 2 విధాలు మనం చూసాం. ఒకటి స్పోకెన్ వర్డ్, అనగా దేవునితో స్వరముగా ఉన్న దేవుని వాక్యం. రెండవది ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్, వ్రాయబడిన దేవుని వాక్యం. ఈ 2 విధానాలు కాకుండా ఇంకొక ముఖ్యమైన విధానం గురించి నేను ఇంతకుముందే జ్ఞాపకం చేశాను. హెబ్రీ పత్రికలోనే మనం చదువుకున్న ఆ భాగంలో ఏమంటున్నాడు దేవుడు, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఈ రోజుల్లో, ఈ దినాల్లో, అనగా కృత నిబంధన కాలంలో, కృపాకాలంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అనే తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన కుమారుని ద్వారా మనతో ఎలాగూ మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం కొంచెం వివరంగా ధ్యానం చేద్దాం. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనతో ఎలా మాట్లాడాడు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, అనగా యేసుక్రీస్తు ప్రభు వాక్యమై ఉన్నాడు అనే సత్యాన్ని మనం అక్కడ అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం 14వ వచనానికి వద్దాం. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమనుంది? ఆ వాక్యము, అనగా ఆదియందున్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. యేసుక్రీస్తు ప్రభువుగా, శరీరధారిగా ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. ఈ మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన మధ్యలో నివసించాడు. తిమోతి పత్రికలో కూడా పౌలు ఏమని చెప్తున్నాడంటే, 3వ అధ్యాయం 1వ పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. యేసుక్రీస్తు ప్రభు, దేవుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు, ఆదియందు వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. అదృష్టుడైన దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వం కలిగిన దేవుడు, ఏ మనుషుడు ఎప్పుడునూ చూడలేని ఆ దేవుడు శరీరధారిగా మన మధ్యలో నివసించాడు.
శరీరధారిగా మన మధ్యలో నివసించాడు. దేవుని వాక్యము బయలుపరచబడుతున్న విధానం ఇంకొకటి ఏంటంటే, శరీరధారిగా వాక్యమే మనకు బయలుపరచబడతా ఉంది. మన మధ్యలో ఆయన నివసించాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు అనేక మందితో మాట్లాడాడు, సువార్త ప్రకటించాడు, అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందికి ఆహారం పెట్టాడు, అనేక మందికి నీతి బోధలు చేశాడు. చాలా ఆయన చేసి చివరకు ఆయన ఆ సిలువలో, ఆ శరీరంలో మన పాపములన్నిటినీ భరించి మన కొరకు ఆయన రక్షణ సిద్ధం చేశాడు. శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు వాక్యము మన మధ్యలో నివసించింది. దేవుని వాక్యము శరీరధారిగా మన మధ్యలో నివసించడం మాత్రమే కాకుండా మనలో కూడా నివసించడానికే యేసు ప్రభు వారు వచ్చారు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, నేను వారిలో నివసించి సంచరింతును అని దేవుడు చెప్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును అనగా, వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు, శరీరధారిగా మన మధ్యలో నివసించిన యేసుక్రీస్తు ప్రభు, శరీరధారిగా మన మధ్యలో మాత్రమే కాకుండా మనలో కూడా నివసించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ముఖ్యమైన సంగతి. దేవుని వాక్యము బయలుపరచబడటం, శరీరధారిగా దేవుని వాక్యం మన మధ్యలో నివసించడం ద్వారా బయలుపరచబడింది. అలాగే దేవుని వాక్యము శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభుగా మనలో నివసించడం ద్వారా కూడా బయలుపరచబడతా ఉంది. దేవుని వాక్యము మన శరీరంలో నివసించాలి అనగా, దేవుని వాక్యమే మనలో, దేవుడే మనలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆయన నివసించడానికే, మనలో నివసించడానికే ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు అని అపోస్తలుడైన పౌలు గలతీ పత్రికలో మాట్లాడుతున్నాడు. మనలో నివసించడానికి ఆయన వచ్చాడు. ఆయన మనలో బయలుపరచబడాలని, ద క్రైస్ట్ షల్ బి రివీల్డ్ ఇన్ మై బాడీ అని 1వ అధ్యాయము 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు గలతీ పత్రికలో చెప్తున్నాడు. ఆయన మనలో నివసించాలి, ఆయనలో మనము ఉండాలి, ఆయన మనము కనుపరచాలి. యేసుక్రీస్తు ప్రభుని మనము అందరికీ కనుపరచాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. వాక్యము శరీరధారి అయి మనలో నివసించాలని, యేసుక్రీస్తు ప్రభు వాక్యము మన జీవితం ద్వారా అందరికీ బయలుపరచబడాలని, దేవుని యొక్క స్వరూపము మన ద్వారా అందరికీ బయలుపరచబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభువుగా మన శరీరంలో నివసించటం అనేది ఎంత ప్రాముఖ్యమో, దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభువుగా మనలో బయలుపరచబడటం ఎంత ముఖ్యమో, దేవుని వాక్యము అందరికీ ఎలాగూ మన జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా బయలుపరచబడాలో అనే సంగతి పేతురు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం ఒకసారి చూస్తే ఏమని చెప్తున్నాడంటే, అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబడవచ్చును. ఇక్కడ పేతురు స్త్రీలను, సహోదరులను ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడంటే, మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండండి, వారిలో ఎవరైనా కానీ దేవుని వాక్యమునకు అవిధేయులైతే, అంటే దేవుని మాటలకు, దేవుని సువార్తికులు పెద్దలు ప్రకటిస్తూ ఉన్న సమయంలో ఆ మాటలకి వారు అవిధేయులైతే, దేవుని వాక్యాన్ని చదువుతున్నా కానీ వారు ఆ వాక్యానికి అవిధేయులైతే, వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే, ఈ మాటకు మనం గమనించాలి, వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఇక్కడ వాక్యము, ద స్పోకెన్ వర్డ్ అండ్ ద రిటన్ వర్డ్, ఈ రెండు కూడా వారికి చేరకపోయినా, వారు దానికి వినకపోయినా, యేసుక్రీస్తు ప్రభు వాక్యము శరీరధారిగా మనలో నివసిస్తూ ఉంటే, ఆ నివసించడం అనేది ప్రవర్తన ద్వారా, మంచి ప్రవర్తన ద్వారా దేవుని వాక్యము మన జీవితాల్లో బయలుపరచబడితే అది పనిచేస్తుంది.
ఇక్కడ సహోదరులకు చెప్తున్నాడు, మీ ప్రవర్తన, భయంతో కూడిన మీ ప్రవర్తన, మీ పరిశుద్ధమైన ప్రవర్తనను చూచి వారు వాక్యము లేకపోయినా, వాక్యము విన్న వాక్యానికి లోబడకపోయినా, చదివిన వాక్యానికి లోబడకపోయినా మీ ప్రవర్తనకు, శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువుకు, మీ దేహంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీ యొక్క మంచి ప్రవర్తనకు వారు విధేయులై దేవుని దగ్గరకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక మాట కూడా చూస్తాము. అదేంటంటే 2వ అధ్యాయంలో అన్యజనులు 12వ వచనం, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవాలని మిమ్మను బ్రతిమాలుకొంటున్నాను. ఇక్కడ కూడా అన్యజనులు మన చుట్టూ ఉన్నవారు దేవుని వాక్యాన్ని మనం చెప్తా ఉన్నా వినకపోయినా, దేవుని లేఖనాల్ని మనం పంచుతున్న వారు వాటిని చదవకపోయినా చూడకపోయినా మన యొక్క మంచి ప్రవర్తన, మన సత్క్రియలను చూచి, మన యొక్క పరిశుద్ధమైన ప్రవర్తనను చూచి శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువును, మనలో శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువును చూచి వారు దేవుణ్ణి మహింపరుస్తారు అనే మాటలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సోదరుడ సోదరి, వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించడం మాత్రమే కాకుండా మనలో కూడా దేవుని వాక్యము నివాసం ఉండాలి. ద వర్డ్ షుడ్ బికమ్ ఫ్లెష్ ఇన్ అవర్ బాడీస్. మన శరీరంలో యేసుక్రీస్తు ప్రభు వాక్యము శరీరధారిగా మారాలి. మరి అలాగ మారాలంటే మన దేహంలో, మన హృదయంలో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నింపుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం సమృద్ధిగా నింపుకోవాలి. ఈ సందర్భంలో ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు కొన్ని మాటలు మనం చదువుకొని మనము ముగించుకుందాం. ఇక్కడ ఏమని చూస్తున్నామంటే, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు మోషే ద్వారా. 6వ వచనం, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 6వ వచనం నుండి, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఈ మాట మనం బాగా గమనించాలి. దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి. వాక్యము శరీరధారిగా మనలో జీవించాలంటే దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి. కొలస్సీ పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు అదే చెప్తున్నాడు. 4వ అధ్యాయం 16వ వచనంలో, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి. దాన్ని మన హృదయం నిండా నింపుకోవాలి. కాలేబు నిండు మనసుతో దేవుని వెంబడించాడు. మనం క్రీస్తు వాక్యము మన హృదయాల్లో నిండుగా నింపుకొని, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్లుగా మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని మనము సమృద్ధిగా నివసింపచేస్తే మనము దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి మనము, యేసుక్రీస్తు ప్రభుని అందరికీ మనము చూపించగలుగుతాం. మన వాక్యం క్రియల్లో హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడును అనే మాట మనకు తెలుసు కదా. మన హృదయంలో ఏం నింపుకుంటే మన మాటలు అవే వస్తాయి. ఈ లోక సంబంధమైన వాటిని, శరీర సంబంధమైన వాటిని, వ్యర్థమైన వాటితో మన హృదయాన్ని నింపుకుంటే అవే మనకు బయటకు వస్తాయి. అయితే దేవుని వాక్యముతో మన హృదయాన్ని నింపుకుంటే దేవుని వాక్యము గురించి మనం మాట్లాడతాం. తర్వాత చూడండి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. దేవుని వాక్యం గురించి మనం మాట్లాడాలి. మనం కూర్చున్నా, లేచినా, మనం బయటికి వెళ్ళినా, మనం పండుకున్నా, మనం ఎక్కడ ఉన్నా కానీ దేవుని వాక్యం గురించి మనం మాట్లాడాలని దేవుడు స్వయంగా చెప్తూ ఉన్నాడు. మన హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకుంటే మాత్రమే అలాగూ మనం మాట్లాడగలం. ఈ లోక సంబంధమైనవి మనం ప్రతిరోజంతా లోక సంబంధమైన వాటితో మనం నింపుకొని దేవుని మాటలు మాట్లాడాలంటే అది మనకు సాధ్యం కాదు. కాబట్టి దేవుని మాటలతో మన హృదయాన్ని నింపుకుందాం. తర్వాత సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకునే వాళ్ళను, దేవుని వాక్యాన్ని, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారముల బంధముల మీదను నీ గౌనుల మీదను
వాటిని వ్రాయవలను. ఎక్కడ చూసినా మన కళ్ళ ముందు, మన ఆలోచనలో, మన తలంపుల్లో ప్రతి చోట కూడా దేవుని వాక్యం మన హృదయాల్లో ఉండాలి. దేవుని వాక్యం మనలో ఎంతగా ఉంటే మన యొక్క ప్రవర్తన అంతగా దేవుణ్ణి ప్రతిబింబిస్తాం, దేవుణ్ణి చూపిస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు మనలో కనబడాలి. వాక్యము శరీరధారిగా మనలో నివసించాలి. మన ద్వారా ఈ లోకానికి అందరికీ ఆ వాక్యము కనబడాలి. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త మన జీవితము ద్వారా అందరికీ బయలుపరచబడాలి. దేవుని సువార్త స్వరము ద్వారా, లేఖనములను అందరికీ పంచటం ద్వారా, దేవుని వాక్యం చదవటం ద్వారా మాత్రమే కాకుండా దేవుని వాక్యము మన జీవితంలో, మన శరీరంలో అది అందరికీ బయలుపరచబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. భక్తులు చెప్తా ఉంటారు, మనకు 4 సువార్తలు ఉన్నాయి కదా, మత్తయి సువార్త, మార్కు సువార్త, తర్వాత లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు మనకు తెలుసు కదా. అయితే ఇంకొక సువార్త ఉంది, 5th గాస్పల్. అదేంటంటే నీవు నేను, మనమే వాక్యము శరీరధారిగా బయలుపరచబడుతున్న దేవుని వాక్యం. అదే 5వ సువార్త. కాబట్టి మరి దేవుని వాక్యము బయలుపరచబడుతున్న ఈ విధానాలు మనం గమనించి దేవుని స్వరాన్ని మనం విందాం, దేవుని స్వరాన్ని మనం అందరికీ తెలియచేద్దాం, దేవుని లేఖనాల్ని మనం బాగా చదువుకుందాం, అవి అందరికీ పంచుదాం. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా దేవుని వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మనలో జీవిస్తూ దేవుణ్ణి మనము అందరికీ చూపిద్దాం. మన ఆలోచనలో దేవుని వాక్యం, మన ఊహల్లో దేవుని వాక్యం, మన ఉద్దేశాల్లో దేవుని వాక్యం. వాక్యము శరీరధారిగా మనలో నివసించాలి. అది అందరికీ కూడా బయలుపరచబడాలి. వాక్యమైన దేవుడు అలాగ చేయటానికి మనకందరికీ సహాయం చేయనుగాక. వాక్యమై ఉన్న దేవుడు మనకందరికి కూడా సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్.